share and subscribe to vishwasam.in. ఇప్పుడు ఆడబోతున్నది ఐపీఎల్ అయినా కన్నేసింది మాత్రం టీమిండియా కెప్టెన్సీ మీదనే అన్నట్టుంది రేస్ చూస్తుంటే. ఇంతకీ అసలు మన కొత్త బాస్ ఎవరవుతారు? ఎందుకంటే రోహిత్ తొందరలో రిటైర్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. పాండ్యాకు వైట్ బాల్ కెప్టెన్సీ ఇచ్చిన ఫిట్నెస్ అనేది డౌటే. అందుకే T20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ మీద క్లారిటీకి రాబోతోంది బీసీసీఐ. ఈ రేసులో అసలు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. అంతకంటే ముందు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం విశ్వాసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. టీమిండియా కెప్టెన్సీ రేసుకి ఐపీఎల్ సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఓ ట్రోఫీ గెలవగానే పాండ్యాకు హైప్ వచ్చేసింది. గుజరాత్ బ్యాక్గ్రౌండ్ కలిసి వచ్చి కెప్టెన్ కూడా అయిపోయాడు. కానీ ఫిట్నెస్ ఏమో అంతంత మాత్రం అయ్యేసరికి ఆడే అవకాశాలు రాను రాను తగ్గుతూ ఉన్నాయి. పైగా పాండ్యా ఆల్రెడీ 30కి వచ్చేసాడు. అంతే, సవాళ్ళు పెరుగుతాయి కదా ఆటోమేటిక్గా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని బట్టి చూస్తే ఐపీఎల్ అనేది ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే టీమిండియాలో పర్మనెంట్ ప్లేస్ ఉంది అనే ముద్ర ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు, కొంతమంది కెప్టెన్లుగా ఐపీఎల్ బరిలో దిగుతున్నారు. వాళ్ళ ప్రాబబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా శుభ్మాన్ గిల్ గురించి చూద్దాం. పాండ్యా ముంబైకి ఎగిరిపోయాక గుజరాత్ కెప్టెన్ అయిపోయాడు మన గిల్. ఓపెనర్గా స్టార్డమ్ ఉన్నోడు, ప్రామిసింగ్ క్రికెటర్గా ముద్ర కూడా వేసుకున్నాడు. కెప్టెన్గా ఇదే ఫస్ట్ ఐపీఎల్ సీజన్. సింపుల్గా చెప్పాలంటే గిల్ గురించి ఇదే స్టోరీ. కాకపోతే గిల్ విషయంలో సవాళ్ళు చాలా ఉన్నాయి. ఏంటంటే ఫామ్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ. ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు డ్రై రన్ కంటిన్యూ అవుతుందో ఎవరికీ తెలియదు. ఇక మరో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే అవుట్ సైడ్ ఇండియా సరైన ట్రాక్ రికార్డ్ లేకపోవడం. విదేశాల్లో ఆడే స్టామినా ఉన్న వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుందనేది ఓపెన్ సీక్రెటే కదా, మీరేమంటారు? సో అది మ్యాటర్ ఇక. సో అది గిల్ గురించిన మ్యాటర్. ఇక నెక్స్ట్ రోలో ఉన్నవాళ్ళు శ్రేయాస్ అయ్యర్. నిలకడగా ఆడుతున్నాడు అనే పేరు వచ్చి రాగానే ప్రవర్తన కారణంగా అంటే బిహేవియర్ రీజన్స్తో ఇబ్బందుల్లో పడ్డాడు మన అయ్యర్. బీసీసీఐ కాంట్రాక్ట్ కూడా పోగొట్టుకున్నాడు. పేస్ అండ్ బౌన్సీ పిచ్ల మీద ఆడలేడు అనే ముద్ర అయితే ముందు నుంచి ఉంది. ఇది అయ్యర్ గురించిన రీసెంట్ ట్రాక్ రికార్డ్. గత సీజన్లో ఆడలేదు, ఇప్పుడు కోల్కతా కెప్టెన్గా లీడ్ చేయబోతున్నాడు. మరి టెస్టుల్లో ఆడకుండా డ్రామాలు చేశాడని, ప్రవర్తన సరిగ్గా లేదని బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు కదా. మరి ఇలాంటివన్నీ సర్దుకుంటే మళ్ళీ టీంలోకి రావచ్చు, అది వేరే విషయం. కానీ విదేశీ పిచ్ల మీద ఫాస్ట్ బౌలింగ్లో ఆడలేడు అనే ముద్ర కెప్టెన్సీ రేస్కి అడ్డంగానే కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ రేసులో ఉన్నది రిషబ్ పంత్. ఢిల్లీ కెప్టెన్గా ఆల్రెడీ జట్టును ఫైనల్కి తీసుకొచ్చిన రికార్డు ఉంది మన పంత్కి. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్లలో సెంచరీలు చేసిన హిస్టరీ కూడా ఉంది. T20, వన్డేలు, టెస్ట్లు ఏ ఫార్మేట్లో అయినా జట్టు కష్టాల్లో ఉంటే నిలబడే అలవాటు ఉంది. కాకపోతే నాన్ సీరియస్ అప్రోచ్ మీద చాలా విమర్శలు ఉన్నాయి. వికెట్ ఎప్పుడు పారేసుకుంటాడో తెలీదు. అనవసరంగా అవుట్ అయ్యి ఇకిలిస్తూ అలా వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ పంత్ అలా అవుట్ అయ్యాడు అనే దానికంటే అవుట్ అయిన తర్వాత ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూసి చాలామంది కోపం వస్తూ ఉంటుంది. కానీ చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాడు. మెచ్యూరిటీతో ఐపీఎల్లో గనక నిలదొక్కుంటే మాత్రం పంత్ టీమిండియా కెప్టెన్ అయ్యేందుకు ఛాన్సెస్ అందరికంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక మరో ఇంట్రెస్టింగ్ ప్లేయర్, ఎప్పుడు సాడ్ హీరోగా మిగిలిపోతున్న సంజు శాంసన్ మాట కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ సంజు అంతకన్నా ముందు టీమిండియాలో రెగ్యులర్ మెంబర్గా ఉండాలి కదా. ఆ సవాల్ గనక దాటితే కెప్టెన్సీ రేస్ అనేది తర్వాత సంగతి. ఇక కమిన్స్ లాగా బుమ్రాను కూడా కెప్టెన్ చేసే ప్రపోజల్ కూడా ఉన్నా ఇండియా విషయానికి వస్తే బ్యాటర్కి ఉన్న కన్సిడరేషన్ బౌలర్కి ఉండదు అనేది మనందరికీ తెలిసిందే కదా. మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్ కెప్టెన్ ఎవరి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to vishwasam.in.